హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూర్ణాలు చేసుకుందామండి. ఇవి శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారు. మరియు పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లలోనూ పెట్టే ఈ పూర్ణాలు బయట క్రంచీగా, లోపల తీయగా సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణాలు లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో మీకు ఎలా చేయాలో చెబుతాను. దానికోసం ముందుగా 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని వాటిని నీళ్ళల్లో వేసి ఒక రౌండ్ చక్కగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోండి. కనీసం 3-4 గంటలు నానాలి. తర్వాత పైన తోపు పిండి కోసమని 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇవి 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. పప్పులు కానీ బియ్యం కానీ నైటే నానబెట్టుకున్నామంటే పొద్దున పూట హడావుడి లేకుండా ఉంటుంది. ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు ఉడకబెట్టుకోవాలి. అవి నానియా లేదా అని నొక్కితే తెలుస్తుంది. కనీసం 4-5 గంటలు నానబెడితే కానీ ఇవి చక్కగా నానుతాయి. అలా తుంచినప్పుడు తునిగితేనే మనకు పర్ఫెక్ట్గా నానినట్టు. వీటిని ఇప్పుడు కొద్దిగా అవి మునిగే అంతే వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ లేదా విడిగా కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చు. మూత పెట్టి చక్కగా 3 విజిల్స్ వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పచ్చెనపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి చక్కగా ఆ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించండి. కరిగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా పచ్చెనపప్పు, దాంట్లో ఈ బెల్లాన్ని వడకట్టుకోండి. ఏమన్నా పీసులున్నా చిన్న చిన్న రాళ్ళున్నా చక్కగా క్లీన్ అవుతుంది. పచ్చెనపప్పు ఏమాత్రం ఉడకాలంటే అలా మనం చిదిమితే మెత్తగా అయిపోవాలి. అలా ఉడికితేనే బెల్లం వేసి కలపండి. లేదంటే ఉడకకుండానే మీరు బెల్లం వేస్తే ఇక మీదట అది ఎంత ఉడకబెట్టినా ఉడకదు. తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. యాలక్కాయ పొడి వేసి, కొబ్బరి వేసి, రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. నేనైతే ఏమీ వేయలేదు. ప్రస్తుతానికి యాలక్కాయ పొడి వేసి చక్కగా లడ్డూలు చుట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని మిక్సీలో వేసి కొద్ది వాటర్ పోసి గట్టిగా అట్టుపిండిలా కాదు గట్టిగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం ఆ పూర్ణపు ఉండని వేస్తే పైన పిండి ఆగేటట్టు ఉండాలన్నమాట. లేదంటే నూనెలో మొత్తం విడబడిపోయి నూనెంతా ఖరాబ్ అయిపోయింది. అది కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోండి. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార కలుపుకున్న తర్వాత మరో విషయం ఏంటంటే తోపు పిండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి. ముందే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉప్పు రావటం లేదా నూనె పీల్చడం అవుతుంది. అందువల్ల ఫ్రెష్గా ఉండాలి పైన వేసే తోపు పిండి. అదే పూర్ణం పిండి అనుకోండి, మీరు ముందే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెల రోజులు మీకు నిలవ ఉంటుంది. తర్వాత నూనె వేడైన తర్వాత పూర్ణపు లడ్డూని ఈ పిండిలో వేసి చక్కగా అటు ఇటు తిప్పి 2 ఏళ్లతో పైకి తీసి మనం నూనెలో వేసుకున్నామంటే పిండి అతుక్కొని ఉంటుంది. మనకి నూనెలోకి అది విడబడిపోకుండా ఖరాబ్ అవ్వకుండా అలా వేసుకోండి. చక్కగా అలా 2 వేళ్ల మీదుగా వదిలేయండి. తరువాత అది గుండ్రంగా రావాలంటే వేడివేడి నూనె దాని మీదకు వేస్తూ ఉంటే చక్కగా చుట్టూరు ఎర్రగా గాలి గుండ్రంగా వస్తుంది పూర్ణం. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణాలు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వేసుకొని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.